గురుగారు, భాస్కర క్షేత్రం అంటే ఏమిటి? శ్రీకాళహస్తిని భాస్కర క్షేత్రం అని ఎందుకు అంటారు? చత్వారో హేతవే యత్ర సతే అత్యంత శుభావహే శివ సంపూర్ణ సాన్నిధ్య ఏతత్ విద్ధి తత్ అని భాస్కర క్షేత్రం గురించి శాస్త్రం తెలియజేసింది. భాస్కర క్షేత్రాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. దేన్ని భాస్కర క్షేత్రం అంటారంటే 4 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట, ఏ ప్రాంతంలో అయితే అకృత్రిమమైన దేవతా స్వరూపం ఆవిష్కరింపబడుతుందో, అంటే స్వయంభువుగా భగవంతుడు అవతరిస్తాడో, అప్పుడు పావు వంతు అది భాస్కర క్షేత్రం అవుతుంది. ఆ ప్రాంతంలో ఆ దేవతామూర్తిని బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు ఆరాధించినట్టయితే అప్పుడు ఆ క్షేత్రం అర్ధభాస్కర క్షేత్రంగా వ్యవహరింపబడుతుంది. ఎప్పుడైతే ఆ క్షేత్రం దగ్గర నుంచి నదీ ప్రవాహం జరుగుతూ అవతల పక్క ఇంకొక అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రం ఉంటుందో, అప్పుడు అది 3/4 వంతు భాస్కర క్షేత్రంగా పిలువబడుతుంది. అనంతరం అక్కడ పర్వతము, గుహ ఉంటే అది సంపూర్ణమైన భాస్కర క్షేత్రంగా వ్యవహరింపబడుతుంది. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రమే శ్రీకాళహస్తి. వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకుందామని కొండమించి కిందికి దూకే ప్రయత్నం చేస్తాడు. 100 మంది కుమారులను విశ్వామిత్రుడు భస్మీపటలం చేసేసరికి ఆ పుత్రశోకాన్ని తట్టుకోలేక పర్వతం మించి కిందికి దూకి ప్రాణ త్యాగం చేసుకుందాం అనుకున్న సమయంలో భూమాత కాపాడి తపస్సు చేయమని ప్రేరేపిస్తుంది. అలా తపస్సు చేసిన వశిష్ఠుడు శివుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ఏం కావాలో కోరుకోమంటే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమంటాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన తరువాత ఇంకేం కావాలి అని పరీక్షిస్తాడు. నిజానికి ఆత్మజ్ఞానం దొరికిన తరువాత మరేదీ ఆలోచన ఉండకూడదు. దానికి సమాధానంగా, ఏ విధంగానైతే ఆత్మహత్య చేసుకోవాలన్న నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించావో, అలా నిన్ను ఆశ్రయించిన ప్రతి వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా ఇక్కడ నువ్వు వెలవాలి అంటూ వశిష్ఠుడు శివుణ్ణి కోరిన మీదట అక్కడ స్వామి అవతరిస్తాడు దక్షిణామూర్తి రూపంలో. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంది. ఆ క్షేత్రానికి అవతల పక్కన తిరుమల దివ్యక్షేత్రం ఉన్నది. ఇలా ఈ లక్షణాలన్నీ శ్రీకాళహస్తి క్షేత్రానికి ఉన్నది కనుక దాన్ని భాస్కర క్షేత్రము అని అభివర్ణిస్తారు. ఇలా అద్భుతమైనటువంటి మాహాత్యంతో అనునిత్యము భక్తులను ఆశ్రయించిన వారిని కాపాడేటువంటి జ్ఞానమూర్తి దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో కొలువై ఉన్నాడు. అక్కడ అల్ప ప్రాణులైనటువంటి సాలీడు, గజము, నాగము 3 కూడా ముక్తిని పొందాయి. నిజానికి మానవ యోనికి తప్ప మిగతా ప్రాణులకు ముక్తిని అందుకునే అవకాశం లేదు. ముక్తి కావాలి అంటే జంతు జన్మ నుంచి మానవ జన్మకు వచ్చి సాధన చేస్తేనే ముక్తి దొరుకుతుంది. కానీ అక్కడ ఆ స్వామి ఎంత కరుణామయుడు అంటే, అల్ప ప్రాణులైనటువంటి సాలీడు, పాము, ఏనుగు చేసిన తపస్సుకు మెచ్చి వాటికి ముక్తిని ప్రసాదించాడు. అలాంటి భాస్కర క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఆ స్వామిని తలుచుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం.